యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తోట పవన్ ప్రశ్నించే తోట తను అన్యాయాలపైన ప్రశ్నిస్తున్నాడు అనే ఒకే ఒక నెపంతో ఫిబ్రవరి 19 అంటే నేటికి 10 నెలలు గడుస్తూ ఉంది. హాత్ సే హాత్ జుడో యాత్రలో ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షుడు, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జుడో యాత్రలో భాగంగా పాల్గొన్నటువంటి పవన్ అనుకోకుండా దాడికి గురయ్యాడు. ఆ రోజు దాడికి సంబంధించి అతని పైన ఎవరు దాడి చేశారు, ఆ దాడికి సంబంధించిన విషయాలేంటి, అసలు కేసు ఎంతవరకు వచ్చింది, ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలు అడిగి తెలుసుకునేందుకైతే ప్రస్తుతం ఆర్టీవీ ఆఫీస్లో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ తోట పవన్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఆ రోజు ఫిబ్రవరి 19 రోజు అసలు ఏం జరిగింది? ఫిబ్రవరి 19 రోజు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో ఆచార్య యాత్రకు వస్తూ ఉంటాం. అయితే మేము ఉదయం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారిని ఘనంగా స్వాగతం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ నగరం మొత్తం కూడా విస్తృతంగా సంబరాలు చేసేటట్టుగా ఫ్లెక్సీలు ఇదంతా ఓడితో ఆ పనిలో ఉంటాము. తర్వాత రేవంత్ రెడ్డి గారికి యాత్ర స్టార్ట్ అయినటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారికి కొన్ని వినతి పత్రాలు ఇచ్చే క్రమంలో కూడా చాలామంది కేయూ విద్యార్థులు కావచ్చు, ఆటో సంఘాల వాళ్ళు కావచ్చు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన బాధితుల పక్షాన కూడా మేము రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తాం ప్రెస్ క్లబ్లో ఆగినప్పుడు. ఆ క్రమంలోనే మాకు టీపీసీసీ నుంచి ప్రతి ఎమ్మెల్యే పైన చార్ట్ షీట్ ఒకటి రిలీజ్ చేస్తారు. ఆ టీపీసీసీ నుంచి నేరుగా వచ్చినప్పుడు ఆ టీపీసీసీ నుంచి వచ్చిన చార్ట్ షీట్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అప్పటి దాస వినయ్ భాస్కర్ పైన వచ్చినటువంటి చార్ట్ షీట్లో ఏమైనా ఉంటుందంటే దద్దమ్మ దాస్ అనేటువంటి టైటిల్లో ఆయన చేసినటువంటి ఒక 10 అన్యాయాలు అక్రమాల పైన ఒక చార్ట్ షీట్ని విడుదల చేసింది. అది జనానికి బహిర్గతంగా తెలవాలి కాబట్టి, ఆయన చేసినటువంటి అన్యాయాల అక్రమాలు తెలవాలి కాబట్టి నేను కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ జనాల్లోకి విస్తృతంగా పోవాలంటే ఎట్లా చేస్తే బాగుండని ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారి సభా ప్రాంగణం ఆ కార్నర్ మీటింగ్ కార్డు ఏదైతే ఉందో అక్కడ మేము ఆ చార్ట్ షీట్ని ఫ్లెక్సీ రూపంలో ఒక పెద్ద బిల్డింగ్ నుంచి కిందికి వేసి దాన్ని డిస్ప్లే చేస్తాం. అప్పటికే నా పైన వినయ్ భాస్కర్ కావచ్చు, ఆయన తమ్ముడు విజయ్ భాస్కర్ కావచ్చు, అనుచరులు కానీ వీడు ఒక్కడే వినయ్ భాస్కర్ని భద్రం చేసే పని పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంలో వీడు ఎప్పటి నుంచో ఉండేది. యాక్చువల్గా ఆ భాగంలోనే నాకు అక్రమ కేసులు అయినాయి. నన్ను 2 సుబేదారి పోలీస్ స్టేషన్లో, అనుమల పోలీస్ స్టేషన్లో కూడా ఈయన సిఐలు ఎస్ఐలు కలిసి కొట్టించింది నన్ను. అయితే ఎప్పుడైతే మనం ఫ్లెక్సీ వేస్తానో వీడు డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన బాధితులను పట్టుకొని ఏదైతే కల్పిస్తాను అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయిందో అప్పుడు వీళ్ళు అటాక్కి నా మీద ప్రిపేర్ అయ్యారు. అప్పటికి ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నేను ఉన్నటువంటి హడాయిలో పట్టించుకోలేకపోయాను. ఆ ఫ్లెక్సీ డిస్ప్లే చేసినాం, మీడియాలో అందరూ చూపిస్తూ ఉన్నారు దాన్ని. సో అదొక చర్చ స్టార్ట్ అవుతుంది, అరే ఈ ఫ్లెక్సీ ఇట్లా ఉంది దద్దమ్మ దాస్యం అని. అప్పటికి వాళ్ళు వచ్చి నా కోసం పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా సదావుగా అయిపోయింది. అయిపోయిన క్రమంలో మేము అందరిగా డిస్పర్స్ అయిపోతా ఉన్నాం. అందరం ఎటల్లో డిస్పర్స్ చేసే టైంలో వాళ్ళు ఒక 30 మంది గుంపు నా వైపు వచ్చారు. పవన్ పవన్ పిలుస్తుంటే వీళ్ళెవరో మన పార్టీలో మనలో ఎవరు అన్నటువంటి ఉద్దేశం దగ్గర పోయినా వాళ్ళు బలవంతంగా పక్కగల్లో లాక్కొని పోవడం, నువ్వు మా అన్న మీద ఫ్లెక్సీ ఎట్లా పెడతావురా, దద్దమ్మ దాసం ఎట్లా అంటావు, నువ్వు ఎప్పుడు మా అన్ననే టార్గెట్ చేసి మాట్లాడు, నీకు ఎందుకు రాన్న చర్చ అట్లా మొదలుపెట్టింది చర్చ. లేదన్నా అది నేను సంజాయించే ప్రయత్నం చేస్తా ఉన్నా, అట్లా కాదన్నది అని చెప్పేలోపే వాళ్ళు కర్రలతో స్టార్ట్ చేశారు. అట్లా జరిగింది. అంటే తోట ప్రశ్నించే తోట ఈ పేరు ఎట్లా వచ్చింది అసలు? అంటే పవన్ తోట ప్రశ్నించే తోట అనేది ఒక టైటిల్ అన్న. మా దగ్గర అంటే జర్నలిజంలో పనిచేసినటువంటి నాకు తెలిసిన ఒక మిత్రుడు రైమింగ్లో ఒక సాంగ్ రాయాలి పవన్ నీ మీద అన్నటువంటి ఉద్దేశంతో అట్లా ఒక సాంగ్ రాశాను. దాంట్లో పవన్ తోట ప్రశ్నించే తోట నాకు లిరిక్ అనమాట. సో ఇక అదే టైటిల్ని పెట్టడం, ఫ్లెక్సీలలో కూడా అదే టైటిల్ వాడడం బర్త్డే చేసినప్పుడు అట్లా ఆ లైన్ వెళ్ళిపోయింది. మరి కేసు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారు అప్పుడు? అంటే నువ్వు మొత్తం చనిపోయిన వాళ్ళే వెళ్ళిపోయారా, లేకపోతే నేను చంపుదామని వచ్చారా? అసలు ఏంటి అసలు సన్నివేశం? అప్పటికే వీళ్ళున్నటువంటి అబద్ధతా భావం ఏంటంటే వినయన్నకి అంటే వాళ్ళ భాషలు వినయ్ భాస్కర్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఎలిమినేట్ చేయడంలో వీళ్ళు ఎప్పటి నుంచో నిష్ణాతులు అనమాట. అట్లా చాలా కూడా జరిగాయి. సో వినయ్ భాస్కర్కి వ్యతిరేకంగా వీడు ఒక్కడే మాట్లాడుతాడు, వీడిని ఒక్కడిని తీసేస్తే ఇంక సమస్య ఉండదు, వీడిని ఎలిమినేట్ చేద్దామని చెప్పి ఆ టీం ఫిక్స్ అయిపోయింది. బేసిక్గా వినయ్ భాస్కర్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది రౌడీలు ఈ గ్యాంగ్ అంతా కూడా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్ పేరు ఎలిమినేటర్ డిస్క్వాలిఫై ఏదో ఉంటుంది గ్రూప్ పేరు.
ఆ గ్రూప్లో ఈ రౌడీ షీటర్లు అందరూ ఉంటారు అన్నమాట. వినయ్ భాస్కర్ చుట్టూ రౌడీ షీటర్లు చిల్లర్ గ్యాంగ్ అంతా ఉంటారు. వాళ్ళకి ప్రొఫైల్ వస్తాయి కదా, అరే వీడు వినయ్ అన్న మీద ఊకే ఫేస్బుక్లో కామెంట్లు పెడతాడు అనగానే వాళ్ళకి దొరకబట్టి ఇంట్లోకి లాక్కొచ్చి బెదిరించాడు. ఇట్లాంటి టీం వాళ్ళకి ఉన్నది ఒకటి. ఆ రోజు నా పేరు వచ్చిందమ్మ, అంటే ఎప్పటి నుంచి వస్తూ ఉంది, అరే ఈసారి వీడు తగ్గుతలేడు వీడిని వేసేద్దామని చెప్పి ఎస్విఎస్ కాలేజ్ కాడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలని, అలాగే వాగ్దేవి కాలేజ్ పిల్లలందరినీ పోచమ్మకుంటలో గ్యాదర్ చేసి అక్కడికి వెళ్ళి రంగుబార్ దగ్గర పోయి వీళ్ళందరూ అక్కడ రంగుబార్ కాడ తాగేసి గంజాయి తాగిండు, మంద తాగిండు. అవన్నీ అయిపోయాక వాళ్ళు మొత్తం నా దగ్గర ఆ లొకేషన్కి వచ్చారు, మీటింగ్ జరిగే స్పాట్కి. అక్కడికి పట్టుకొచ్చింది సోదాకిరణ్, రంజిత్ రెడ్డి. వీళ్ళందరినీ పట్టుకొచ్చి అక్కడ నిల్చోబెట్టి ఆ పలానా వాడు దిగుతాడు మీరు అటాక్ చేయండి. అందులో సోదాకిరణ్ మనుషులు ఉన్నారు, రంజిత్ రెడ్డి మనుషులు ఉన్నారు. ఇక వాళ్ళందరూ ఎలిమినేట్ చేద్దామని వచ్చాను, స్క్రూ డ్రైవర్లు తెచ్చుకున్నారు చంపుదామని. కానీ నా అదృష్టమో వాళ్ళ దురదృష్టమో ఆ 2 దెబ్బలు నాకు బలంగా కర్రలతో కడియంతో కన్ను మీద తాగేసరికి నేను స్ప్రూ కోల్పోయి నేను కింద పడిపోయాను, నాకు స్పర్శ లేదు. సో అట్లా చనిపోయింది కదా అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాను. నేను నిలబడి కాన్షియస్గా ఉంటే స్టాప్ చేస్తాను డెఫినెట్గా. హత్య చేయడానికి వచ్చింది, ఎలిమినేట్ చేయడమే ఒక కాన్సెప్ట్. ఇంకా అంటే కంప్లీట్ మర్డర్ చేద్దామని వచ్చింది. 100% మర్డరే. వీడు అనేటో ఉండొద్దు, వీడు ఉంటే వినయ్ భాస్కర్ వ్యతిరేకంగా మాట్లాడతాడు, వీడు ఉంటే వినయ్ భాస్కర్ మూకి ఏదో రకంగా ఇబ్బంది పెడతా అంటాడు, వీళ్ళు తీసేస్తే అయిపోతుంది. ఇంతకుముందు కూడా ఇంత వినయ్ భాస్కర్ ఇంత చరిత్ర ఉన్నది, అసలు ఎంతోమంది ఎలిమినేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా ఎలిమినేట్ చేయడం వేరు, మనిషి లేకుండా ఎలిమినేట్ చేయడం వేరు. అది వినయ్ భాస్కర్ ఇంతకుముందు ఉన్నాయి, అందులో నన్ను కూడా చేసేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు చూస్తే మనం బయట పడ్డాం. కేసు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారప్పుడు మీకు ఎక్కడెక్కడ దెబ్బలు? అది హనంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. కేసు నమోదు అవ్వడం, కేసు నడిచినటువంటి ప్రక్రియ కావచ్చు, అదంతా చాలా బాధ కలిగించే విషయం. అంటే బేసిక్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ, అమ్మ కూడా ఏఎస్ఐ. డిపార్ట్మెంట్ మీద ఎంతో నమ్మకం మాకు ఉన్నప్పటికీ మరి వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ ప్రెషర్స్ అనుకోవాలి. రాసే పిటిషన్ని కూడా ఒక 10 సార్లు మార్పించాను. ఆ పిటిషన్లో నా మిత్రుడు, అంటే ఆ రోజు నా పక్కన ఉన్నటువంటి మిత్రుడు రాస్తే వినయ్ భాస్కర్ పేరు అని రాస్తే రాయని 10 సార్లు పిటిషన్ దింపించింది అప్పుడున్నటువంటి పోలీసులు. పిటిషన్లో పేర్లు రాయని. సరే మేము ఐడెంటిఫై చేసి ఒక 10 మంది వీళ్ళు అండ్ సీసీ ఫుటేజ్లో 10 మంది ఆధారంగా చూపెడితే కూడా అందులో 5 దొరకబట్టింది. 5 పేర్ల పిటిషన్లు రాసిండు, 5 దొరకబడి 5 రిమాండ్ పంపించారు. అది కూడా 5 రోజులే పంపించారు. ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో 5 రోజులు రిమాండ్కి పోయి బెయిల్ నుంచి రావడం అనేది అసలు ఫన్నీ థింగ్. అది మళ్ళీ నాకు జరిగినటువంటి ఇష్యూ స్టేట్ లెవెల్ ఇష్యూ. అది రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీల నాయకులు కావచ్చు, మా 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 అగ్రనాయకులు అందరూ స్పందించినటువంటి పెద్ద ఇష్యూ అది. అట్లాంటి కేసులో 5 డేస్లో వాళ్ళకి బెయిల్ వచ్చింది. నేను ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్డ్ కాదు, నేనే హాస్పిటల్ ఉన్నా, కానీ వాళ్ళు మాత్రం బయటకు వచ్చేసింది. అంటే ఆ రోజు నాకు బాగా అనిపించింది. అది పోలీస్ వ్యవస్థ సరే పొలిటికల్ ప్రెజర్సే కావచ్చు, కానీ దాంట్లో మానవత్వం ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి డ్యూటీలో. ఆ రోజు కమిషనర్ గారు కూడా ఏం చేయలేదని అనుకున్నాను నేను కూడా. అంటే ఇప్పుడు ఇంకా కేసు కోర్టులో ఉందా, నడుస్తూ ఉందా? అవునండి, అంటే వెరీ రీసెంట్, ఒక 1 నెల రోజులు అవుతుంది ఛార్జ్ షీట్ పడి. 1 నెల రోజుల కింద ఛార్జ్ షీట్ పడింది, నడుస్తుంది కేసు. అంటే ఛార్జ్ షీట్ ఇప్పుడే పడింది, కానీ మేము ఆ కేసుని అయితే అంగీకరించేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆ కేసు దాడి చేసిన వాళ్ళు కాదు, దానికి ప్రేరేపణ చేసిన వాళ్ళు అసలైన నిందితులు కదా, అక్యూజ్. వాళ్ళని పెట్టడమే మాకు ఇంపార్టెంట్. వినయ్ భాస్కర్, సోదాకిరణ్, ఆయన తమ్ముడు విజయ్ భాస్కర్, రంజిత్ రెడ్డి, వీళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరన్నా ఆ రోజు ఆ పూట గంజాయికో మందుకు తాగవచ్చు, చిన్న బతుకులు వాళ్ళ మీద కాదు, వీటి నలుగురే ఇంపార్టెంట్ మాకు. సో ఖచ్చితంగా కేసుని రీఓపెన్ చేస్తాం, బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేపిస్తాం. అప్పుడు వాళ్ళకి సహకరించిన ఇంటర్వ్యూ సహకరించిన పోలీసు వాళ్ళ కూడా చట్టపరమైన చర్యలు ఉంటే మేము కూడా దాన్ని రిమైండ్ ఎట్లా తీసుకుంటాం. అంటే పవన్ మీద జరిగిన ఆ రోజు జరిగినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినప్పటికీ మీరు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి టీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా వచ్చి పరామర్శించారు. ఏమని హామీ వచ్చింది, ఏమని అన్నాడు అన్న? అంటే ఆ రోజు తోట పవన్ మీద దాడి జరిగినట్టు కాదంట. అది కాంగ్రెస్ పార్టీ కోసం సైనికులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిపై దాడి కాదు. అంటే అధికార పార్టీ ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిపై జరిగి దాడి. ఆ రోజు నేను దొరికినా, అంటే నా ఇష్యూ స్టేట్ లెవెల్ ఇష్యూ అయింది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీటింగ్లో జరగడం వల్ల నాకు స్టేట్ లెవెల్ ఇష్యూ కింద పోయింది. అది
కానీ నాలుగు బలైన కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు. రైట్, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇమీడియట్ ఆ విషయం తెలియగానే నన్ను మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి పంపించడము, అక్కడ స్పెషల్గా ట్రీట్మెంట్ ఇప్పించడం. అప్పటిదాకా నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు నన్ను చూసి ఆయన కళ్ళకి నీళ్ళు తీసుకున్నాను. అసలు కార్యకర్తలకు ఇంత సమస్య అంటే ఇంత దారుణంగా వాళ్ళు చంపడానికి కూడా ప్రయత్నం చేస్తానంటే నేను ఎటువంటి వదిలిపెట్టలేను. ఆయన చాలా సీరియస్గా ఉండే ఆ రోజు చెప్పి నన్ను ఇమీడియట్గా మ్యాక్స్ కేర్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ ట్రీట్మెంట్ బాగుండదు, ఇమీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ కావాలని చెప్పి నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఏర్పాట్లు చేయించి అప్పుడు ఇనగల వెంకటరామరెడ్డి సార్ వాళ్ళంతా ఏర్పాట్లు చేస్తున్నారు. మా అధ్యక్షుడు ఇప్పుడు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, ఇనగల వెంకటరామరెడ్డి గారు, లేదా అక్కడ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నారు. అటు ఏర్పాటు నన్ను షిఫ్ట్ చేసి ఏర్పాటు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు మరోవైపు రేవంత్ రెడ్డి గారు నిరసనగా నా మీద జరిగిన దాడి నిరసనగా హాస్పిటల్ నుంచి సిపి ఆఫీస్ వరకు ముట్టడిగా నడుచుకుంటూ పోయింది. అది కూడా పెద్ద చర్చ. అది నేరుగా సిపి గారి దగ్గర పోయి దీని మీద ఖచ్చితంగా అసలు వదిలిపెట్టద్దు, వినయ్ భాస్కర్ని పార్టీకి ఏమని అడిగినాను, చేస్తామన్నారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పింది కష్టపడేటువంటి వాళ్ళకి, పార్టీ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడుతుంది, మంచి స్థానం గుర్తింపు ఇస్తామని చెప్పాను. సో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, ఆ కేసులు సంబంధించి అంటే ఇప్పుడు కాంప్రమైజ్ అయినట్ట, లేకపోతే కేసు మళ్ళీ అంటే మళ్ళీ ఆ కేసు పునరావృతం అయ్యే అవకాశం ఉందా? ప్రభుత్వం రాకుండా మేము న్యాయపరం చేసేవాళ్ళం 100%. ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా మేము న్యాయపరం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ మేము వాళ్ళలాగా చట్టాన్ని దుర్వినియోగం చేయం, మాకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయం. చట్ట పరిధిలోనే వాళ్ళకి ఎంత పెద్ద శిక్ష పడాలనో, ఏ స్థాయిలో పడాలనో ఆ స్థాయిలో మేము ఖచ్చితంగా వాటికి ఏర్పాట్లు ఉంటే వాటికి రివెంజ్ అంటారు అన్న. దీన్ని లిటరల్గా అంటే మా అధ్యక్షులు ఏం చెప్పారంటే రివెంజ్ అంటే రివెంజ్ లాగా చట్టపరమైనటువంటి రివెంజ్. చట్టంలో పడి చట్ట పరిధిలో తప్పు చేసినోడికి ఎట్లాంటి శిక్షలు ఉంటే చేపిస్తాం. అటెంప్ట్ మర్డర్ కేసులో 5 రోజుల్లో బెయిల్ వచ్చిందంటే అసలు సిల్లీ థింగ్ అది. మేము అట్లా అప్పుడున్నటువంటి పీపీని కూడా వదిలిపెట్టాం. పీపీ కూడా మాకు వ్యతిరేకంగా పనిచేసింది, డబ్బులు తీసుకొని మాకు వ్యతిరేకంగా వాళ్ళు బెయిల్ ఇప్పించాడు. హాస్పిటల్లో నేనే డిశ్చార్జ్ కదా, వాళ్ళు బయటకు వచ్చిందంటే ఎంత అన్యాయం అన్నా. లేదు, 80% ఇవన్నీ వదిలిపెట్టేది లేదు. ప్రభుత్వం వచ్చినా రాకుండా మేము చేస్తున్నాం, ప్రభుత్వం వచ్చి ఇంకా బలంగా చేస్తాం. ఇది ఒక్కటే కాదు, ఆ రోజు నా మీద దాడికి ప్రయత్నం చేసినటువంటి స్కెచ్ గీసినటువంటి వ్యక్తులందరినీ ప్లస్ నాలాగా ఈ నగరంలో ఈ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ బాధ్యులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది రంజిత్ రెడ్డి కావచ్చు, సోదా కిరణ్ కావచ్చు, విజయ్ భాస్కర్ కావచ్చు, కత్తులతో బెదిరిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి సంఘటనలు. అవన్నింటినీ బయటకు తీస్తాం. వీళ్ళ చేతిలో దాడులు తిన్నటువంటి ప్రతి ఒక్కరికి అండగా మేము ఉంటాం. మా ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు ఇంకా చాలా సీరియస్గా ఉంది దాని మీద, ఖచ్చితంగా ఎవరినైతే వదిలిపెట్టలేదు. అంటే ఒక శపథం చేశారు మీరు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి రాజేంద్ర రెడ్డి గెలిచిన తర్వాత, ఏదైతే వినయ్ భాస్కర్ ఇంటి పక్కన ఉన్నటువంటి పోషణలో కొబ్బరికాయ కూడా అది నెరవేరింది. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే అదొక గొప్ప అచీవ్మెంట్ అన్న. మేము ప్రచారానికి పోతే వినయ్ భాస్కర్ మేము ప్రచారానికి పోతే ఆయన ఇలాకాలోకి మేము ఏదో వచ్చి దౌర్జన్యం చేసినట్టుగా 100 మందిని గుండెలను పెట్టి మమ్మల్ని తరిమి కొట్టే ప్రయత్నం చేసినారు. అక్కడే మా ఎమ్మెల్యే గారు అన్నారు, ఎమ్మెల్యే గెలిచే వస్తా అన్నారు. మేము కూడా చాలా సీరియస్గా తీసుకున్నాం. ఇక అట్ట ఇట్ట కాదు దీన్ని చేస్తే వినయ్ భాస్కర్ ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత నీ పూజమ్మ గుడికి అక్కడికే వచ్చి కొబ్బరికాయ కొడతాను మేము కూడా సీరియస్గా తీసినాం అన్నాం. మేము గెలిచి కౌంటింగ్ సెంటర్లో ఉన్నప్పుడు, నేను కౌంటింగ్ సెంటర్లో ఉంటే మా రాజేంద్ర రెడ్డి గారు వస్తారు, వచ్చి రాసుకుంటా అంటాడు ఎన్ని ఓట్లు పడ్డాయి. నేను అప్పుడు అడుగుతా, ఇంకా మనం గెలిచినాం మరి కొబ్బరికాయలు కూడా నాన్న ఏర్పాట్లు చేయబోన్నాడు ఆయన. ఆ సంతోషం మా మామూలుగా కాదు. ఇంకా ఎట్ ది సేమ్ టైం తర్వాత వచ్చి మేము కొబ్బరికాయలు పట్టడానికి వచ్చినప్పుడు కూడా ఆ వడ్డేపల్లి చుట్టూ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆ ఫీలింగ్ వేరు. ఇన్ని రోజులు వినయ్ భాస్కర్ దౌర్జన్యాలకు అక్రమాలకు ఒక ఎండు పడింది, కొత్త నాయకత్వం వచ్చింది, కొత్త లీడర్లు వచ్చిందని వాళ్ళు చూసే చూపులోనే మాకు ఆనందం కనబడ్డది. వాళ్ళు ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఆ వడ్డేపల్లి ప్రాంతం వాళ్ళు కూడా ఇన్ని రోజులు వీళ్ళ అన్యాయాలకి ఇలా దౌర్జన్యాలకి ఇంత ఇబ్బంది పడడం ఆ రోజు అనిపించింది. చాలా సంతోషంగా ఉన్నది. చేసిన సవాళ్ళు కాదు, ఇంకా మా ముందు ఇంకా చాలా సవాళ్ళు ఉన్నాయి. వినయ్ భాస్కర్ చేసిన ప్రతి కబ్జాను కూడా బయటకు తీస్తాం. ఆయన పేదలను ఎంత ఇబ్బంది పెట్టిండు అవన్నీ బయటకు తీస్తాం. ఖచ్చితంగా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు చాలా పెద్ద సవాలు. దాన్ని కూడా మేము అందరికి న్యాయం జరిగేటట్టుగా పేదలకు పంచుతాం. మేము మాట ఇచ్చినాం, మాట ప్రకారం నడుస్తాం పనులు కూడా. సో ఇది ఏదైతే పవన్ చెప్తున్నటువంటి విషయాలు, తను
పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒడ్డెపల్లికి వెళ్ళినప్పుడు కొంతమంది వినయ్ భాస్కర్ అనుచరులు ఇక్కడికి ప్రచారానికి రావద్దు అని చెప్పిన నేపథ్యం కావచ్చు. అక్కడ కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళని కాంగ్రెస్కి సంబంధించిన నాయకులందరినీ అడ్డుకోవడంతో అక్కడ ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ గెలిచి ఇదే ఒడ్డెపల్లి వినయ్ భాస్కర్ ఇంటి పక్కన ఉన్నటువంటి పోషమ్మ గుళ్ళోకి వచ్చి కొబ్బరికాయ కొడతామని ఒక శపథం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే జరిగింది. ఇక్కడ వినయ్ భాస్కర్ను ఓడించిన తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే కౌంటింగ్ హాల్ నుంచే వెళ్ళి ఏదైతే తన కోరిక ఉందో పవన్ అక్కడికి పోచమ్మ వినయ్ భాస్కర్ ఇంటి పక్కకు ఉన్నటువంటి పోచమ్మ గుళ్ళో కొబ్బరికాయ కొట్టి మరీ ఆ విజయ డంకా మోగించారు. అంటే ఇదంతా కేవలం రాజకీయ కుట్రల ద్వారా కాదు, చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి తనపైన జరిగినటువంటి అన్యాయం మాత్రం ఎదురించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వాలు మారినాయి. మా ప్రభుత్వం వచ్చినంత మాత్రాన మేమేదో కక్ష సాధింపు చర్యలు కాదు. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, ఆ జరిగిన సంఘటనకు సంబంధించి ఎవరెవరల్లా బాధ్యులుగా ఉన్నారు, ఎవరు మాకు అన్యాయం చేశారు, చట్టంగా పరంగానే పోతాము, చట్టపరంగానే ఆ కేసుకు సంబంధించి చూసుకుంటాము. కానీ ప్రభుత్వం మా చేతిలో ఉందని మేము ఎప్పుడు కూడా అది కాము. చట్టపరంగానే తనపైన తోట పవన్ పైన జరిగిన దాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాని వెనకాల ఈ ఏదైతే దాడికి సంబంధించి ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఉండాలి అని చెప్పేసి ఉంటారు. ఆ దిశగా మా పోరాటం ఉంటుంది, న్యాయపరంగా అయినటువంటి పోరాటం ఉంటుంది అని చెప్పేసి తోట పవన్ చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.